మహిళల పక్షపాతి స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని తెలియచేసినటువంటి భారతదేశంలో మరి జగనన్న ముఖ్యమంత్రిగా ఉండే ఆంధ్రప్రదేశ్లో నేను ఒక మహిళగా ఉండడం నేను చాలా చాలా సంతోషంగా నాకు ఈ సాధికారత ప్రసాదించిన జగనన్నకు మరి మహిళల పట్ల చూపించిన అభిమానంకు ఈరోజు దిశా చట్టం అన్ని విధాలుగా తీసుకొచ్చి ఒక ఆడబిడ్డని ఎవరైనా ఒక మాట అంటే జగనన్న ఉన్నాడు, జగనన్న తొక్క తీస్తాడు అనేటువంటి ఈ సమాజంలో ఒక మెసేజ్ ఇచ్చారు జగనన్న. ఒక ఆడబిడ్డ కోసం తప్పుడు మాట్లాడడం కానీ, ఒక ఆడబిడ్డ కోసం తప్పుడు సమాచారం ఇవ్వడం కానీ, ఒక ఆడబిడ్డ కోసం సోషల్ మీడియాలో ప్రచారాలు చేయడం కానీ ఏది తగదు. ఆడబిడ్డని గౌరవించాలి, ఆడబిడ్డని కీలకమైన పాత్ర ఇవ్వాలి, ఆ ఇంటి ఇల్లాలు ఆడబిడ్డ ఎప్పుడు నవ్వుతూ ఉండాలని ఆలోచన జగనన్నకు ఎవరైతే అంటారో ఇప్పుడు కల్మట వెంకట్రావు చాలా చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. అతనికి నైతిక విలువలు లేవు. అన్నం పెట్టిన చెయ్యిని ఖండించాడు, మరి వెన్నుపోటు పొడిచాడు. ఎప్పుడు కూడా ప్రజా తీర్పుని అంత నమ్మక ద్రోహం చేసిన ఆ ద్రోహికి ఎప్పుడు ప్రజలు మరి రానున్న ఎలక్షన్లో మరి డిపాజిట్లు కూడా రాకుండా బుద్ధి చెప్తారు అని తెలియజేస్తూ సెలవు. కడుపు మండిపోతుంది వాళ్ళకి, ఈర్ష్య, కుళ్ళు. ఈ డబ్బులు అయ్యో పెత్తందారితనంగా మేము అప్పుడు ఉండేవాళ్ళం అని మొత్తం పెత్తందారితనం చేసి మనకి బానిసత్వం అనే సంఖ్యలు వేశారు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు ఇప్పుడు ఉండే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఎమ్మెల్యేలు కొనుక్కోవడం ఇవన్నీ చేశారు, ప్రజలను మోసం చేశారు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఇన్ని మోసాలు చేసిన తర్వాత జగనన్న ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాప్రస్థానంలో పాదయాత్ర చేసి ఏవైతే హామీలు ఇచ్చారో ఈరోజు 100% పూర్తి చేయడమే కాకుండా మరి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా మంచిని శ్రేయస్సు కోరినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరున్నారు అంటే ప్రజాశ్రేయస్సు కోరిన ముఖ్యమంత్రి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సామాజిక న్యాయం, సమానమైన హోదా, ఎటువంటి వివక్ష లేకుండా, పక్షపాతం లేకుండా రైతులను, మహిళలను, విద్యార్థులను, యువతను స్థానిక ఉద్యోగ భద్రత కల్పించిన నాయకుడు జగనన్న. మరి ఇంత మంచి పనులు చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేదు. మీరు అవినీతిలో మునిగిపోయి అబద్ధాలతో తేలి మరి ఈ ప్రజాధనాన్ని దోచుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన రకరకాలుగా దూషిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. నేను ఒక మాట కలమట వెంకటరమణ కోసం మాట్లాడుతాను. మీకు రాజకీయ భిక్ష పెట్టింది జగనన్న. జగనన్నకు వెన్నుపోటు పొడిచిన తర్వాత రకరకాలైన మాటలతో దూషిస్తూ ఆ అక్క చెల్లెలైన నన్ను రకరకాలైన మాటలతో బాధ పెడుతూ గాయపరుస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అక్క చెల్లెలను, అమ్మగారిని కూడా మీరు మాట్లాడడానికి నైతిక విలువలు లేవా? మనిషి అయి పుట్టినందుకు నైతిక విలువలు చాలా చాలా అవసరం. మోసం, కుట్ర, కుతంత్రాలు, వెన్నుపోటు, ద్రోహం, నమ్మక ద్రోహం, ప్రజా తీర్పుని ద్రోహం చేసిన మీకు ఇంకా రాజకీయ భూస్థాపితమే, రాజకీయ సమాధే. ప్రజలు మరి వచ్చే ఎలక్షన్లో మరి ఏంటి వాళ్ళకి మినిమం కూడా ఓట్లు వేయకుండా డిపాజిట్లు కూడా కోల్పోయే స్థానం కలమట వెంకటరమణకు వస్తుందని చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. 175కి 175 నియోజకవర్గాల్లో జగనన్న విజయ పతాకం ఎగరవేస్తారు. ఎందుకంటే ప్రజల అభిమానాన్ని చూశారు, ప్రజల తాలూకా భరోసాను ఆయన ఈరోజు గెలుచుకున్నారు, ప్రజల తాలూకా నమ్మకాన్ని గెలుచుకున్నారు. రూపాయి అవినీతి లేకుండా భారతదేశానికే కాదు ప్రపంచానికే చూపిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, ప్రజల పట్ల ఎప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి. కానీ ఇక్కడ ఈ కుట్రలు, కుతంత్రాలు, ప్రజాదముని ఎలా దోచుకోవాలో, పంచుకోవాలో, తినాలనేది కేవలం చంద్రబాబు నాయుడు ఆయన టీంకు, పవన్ కళ్యాణ్ ఆయన మాటలకు ఇదే సమాధానం. మీకు ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు కలమట వెంకటరమణ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు, పవన్ కళ్యాణ్ వరకు. అయ్యా నేను ఒకటే అడుగుతున్నాను, ఈ సంక్షేమ అభివృద్ధి చూసి మీరు ఓర్చలేకపోతున్నారా? మీ నుంచి బానిసత్వం తాలూకా సంఖ్యల నుంచి విముక్తి చేశాడు జగనన్న. ఈరోజు ప్రతి మహిళ కూడా ఎంతో దర్జాగా, ఎంతో హుందాగా, ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబంలో కీలకమైన పాత్రతో చాలా ముందుకు వెళ్తుంది. మీరేం చేశారు? డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, 1 రూపాయి చేయలేదు.
మరి అన్ని ఏంటి సున్నా వడ్డీ పథకాన్ని సంపూర్ణంగా నిర్వీర్యం చేశారు. అన్ని గ్రూపులు కూడా డీలో పడిపోయి, సిడీలో పడిపోయి, డ్వాక్రా గ్రూపులు. ఒక్క మహిళకి ఏనాడైనా అమ్మఒడి ఇచ్చారా? ఏనాడైనా వైఎస్ఆర్ చేయూత ఇచ్చారా? పిల్లల్ని చదివించుకోండి అమ్మా అని ఏనాడైనా విద్యా దీవెన, వసతి దీవెన, మరి స్కూల్లో పిల్లల భోజనం, గోరుముద్ద కానీ, మరి ఏదైనా విద్యా కానుక కానీ ఎప్పుడైనా మీరు ఇవన్నీ ఏమైనా చేయగలిగారా? రైతులకి రుణమాఫీ చేస్తారని వాళ్ళు పూర్తి మోసం చేశారు. రుణమాఫీ కాదు కదా, భరోసా ఇస్తూ ఈరోజు ప్రతి గ్రామం, ప్రతి సచివాలయంలో ఒక రైతు భరోసా కేంద్రం పక్కన ఏర్పరుస్తూ ప్రతి రైతుకు కూడా విత్తనం నుంచి ఆఖరి ధాన్యం గింజ విక్రమైనంత వరకు ప్రభుత్వం మీతో ఉంటుంది అని చెప్పిన మహానుభావుడు, రైతు పక్షపాతి, రైతులకు భరోసా ఇచ్చిన నాయకుడు జగనన్న.